స్థాయి సమావేశానికి హాజరైనటువంటి వేదిక మీద ఉన్నటువంటి నాతో పార్టీ నియోజకవర్గ పార్టీని నడిపించేటువంటి నాయకులకు, వేదిక ముందున్నటువంటి తెలుగుదేశం జవసత్వాలైనటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, పాత్రికేయ మిత్రులకు పేరు పేరు నమస్కారాలు తెలుపుకుంటూ వస్తానే సోదరుడు పవన్ కుమార్ రెడ్డి విస్తృత స్థాయి సమావేశం ఎందుకు పెట్టాడని అడిగినాడు. ఈ విస్తృత స్థాయి సమావేశము నాకు టైం ఉండో డబ్బు ఎక్కువయ్యో పెట్టను ఎప్పుడు నేను. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి కష్టాలు, నాయకునిగా నేను ఎదుర్కొన్నటువంటి సవాళ్ళు బహుశా ఈ ఉమ్మడి జిల్లాలో ఏ నాయకునికి వచ్చిండదు, ఏ తెలుగుదేశం పార్టీకి వచ్చిండదు. వేరే నియోజకవర్గాలు అన్ని రకాలైనటువంటి సంక్షోభాలు వచ్చిన ఎదురొడ్డి నిలబడి మళ్ళీ అధికారంలోకి వచ్చినప్పుడు జెండా నిలబెట్టి నన్ను నిలబెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కార్యకర్తలన్నా, కదిరి నియోజకవర్గ ప్రజలన్నా కృతజ్ఞతా భావంతో నేను ఉన్నాను. ఎప్పుడు కూడా వాళ్ళకి ఈ నియోజకవర్గంలో ప్రజలకు మనం పార్టీలకు అతీతంగా, కులాలకు మతాలకు అతీతంగా మంచి చేయాలనే ఒక ఆలోచనతోనే పనిచేస్తూ ఉన్నాను. బహుశా 18 నెలల కాలంలో మొదట్లో ఒక 8 నెలల్లో 10 నెలల్లో మధ్యలో నేనే తక్కువ టైం ఇచ్చిండొచ్చు మీకు. దానికి కొన్ని ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి. ఇవాళ ఉదయం మన నల్లజరు మాబోన్ వస్తే చెప్పినా నేను అందరికీ విడమని చెప్పలేను. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి ఇంకా కొద్దిగా కలుపుగోలుగా ఉండాలంటే సూక్ష్మంగా నేను అర్థం చేసుకొని నేనే కరెక్ట్ చేసుకున్నాను. అంత మాత్రాన్ని నేను ఓడిపోయినా ఎప్పుడు అనుకోలే. ఉదయం పూట కూడా నేను ఎప్పుడన్నా రాని వదిలేయండి, కూర్చోబెట్టండి అంటున్నా. నేనేది తక్కువైనట్టు కాదు. అది మీకోసం నేను తగ్గాల్సినటువంటి అవసరం, నేను ఇంకొంచెం కష్టపడాల్సినటువంటి అవసరం కావచ్చు, మీకు నొప్పించే పని నేను వదిలేయడం కావచ్చు, నా బాధ్యతగానే నేను భావిస్తూ ఉన్నాను. అందుకని మీరు గడిచిన 2-3 నెలలను చూస్తే మీ మీద ఆంక్షలు లేవు, ఏ టైంకి వచ్చినా మాట్లాడుతున్నా. ఆదివారం ఒక రోజు అడుగుతాను, అది కూడా ఎందుకంటే నేను కూడా వ్యాపారం చేసుకోవాలా, నా ఆరోగ్యం చూసుకోవాలి. ఆ ఒక్క రోజులో కూడా ఎప్పుడైనా కొన్నిసార్లు పని పడితే మళ్ళీ పని చేస్తూ ఉన్నా, తప్పించుకోలే. కానీ ఇప్పుడు మండల నాయకులందరినీ మాట్లాడించమన్నా, కన్వీనర్లని, క్లస్టర్ ఇన్ఛార్జ్ని. వీళ్ళు 18 నెలల కాలంలో అంటే ఈ రోజున మండల పార్టీ కన్వీనర్లు కానీ, జనరల్ సెక్రటరీ కానీ సాయంత్రం మీ అందరితో ఒకసారి భోజనం తర్వాత మాట్లాడేసి సాయంత్రం నేను అనౌన్స్ చేసేస్తాను. ఇంకా పెండింగ్ పెట్టని అనౌన్స్ చేసిన తర్వాత మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా పార్టీ నడుస్తుంది, మీరు కూడా సర్దుకోవాల్సిందే. రెండోది, అక్కడి నుంచి ఎన్నికైనటువంటి వాళ్ళకు కూడా చెప్తాండా, ఇప్పుడు ఇన్ని రోజులు బాధ్యత నిర్వహిస్తున్నటువంటి వాళ్ళకు కూడా చెప్తాను, వాళ్ళకు కూడా జిల్లా కమిటీలోనూ రాష్ట్ర కమిటీలో సముచిత స్థానం కల్పిస్తాం, కానీ ఎక్కడ అవమానం చేయం. ఇన్ని రోజులు కష్టకాలంలో వాళ్ళు పార్టీకి సేవలు అందించినారు, అది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటుంది పార్టీ. భవిష్యత్తులో కూడా వాళ్ళకి ఆ పదవి లేకపోయినా అంతకంటే పై స్థాయిలోనే పార్టీ కూడా నియోజకవర్గంలో వాళ్ళకు పరిగణలోకి తీసుకుంటాం, వాళ్ళ గౌరవం ఇస్తాం, వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకుంటాం. విస్మరించాం, వాళ్ళు అయిపోయింది కదా అని పక్కన పడే వాళ్ళు చెప్పే పని కూడా చేస్తాం, గతంలో కంటే ఇంకా ఎక్కువ చేస్తాం. అంతేకాకుండా మీరు ఈ రోజున భోజనం అయిన తర్వాత మళ్ళీ నేను గంట గ్యాప్ ఇచ్చేసి కూర్చుంటా. కొన్ని మండలాల లీడర్తో మాట్లాడేది ఉంది, మాట్లాడేసి ఖచ్చితంగా ఈరోజు ఫైనల్ చేసి సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేసే పోతా. ఇది పెండింగ్ పెట్టను. మీరు కూడా దానికి అనుగుణంగా ఆలోచనలో మార్పు రావాల. మీ నాయకులు ఎవరైతే కొత్త కమిటీ వాళ్ళు మీటింగ్లు కొట్టకపోతే నిలదీయండి. మీరు ఎందుకు పెట్టవాను మీటింగు అని మీరు నిజాయితీగా చెప్పండి. పక్క నియోజకవర్గాల్లో ఎప్పుడైనా ఇన్ని విస్తృత స్థాయి సమావేశాలు ఏ నియోజకవర్గంలో 14లో జరిగినాయా? మరి నాకు టైం దొరికేది ఏంది, వీళ్ళకి టైం దొరకంది ఏందయ్యా? నాకు అర్థం కావడంలే. ఎందుకు దొరకడం లేదా మీకు? అంత బిజీనా సార్? మరి ఇంత బిజీ అయితే ఎట్లా సార్లు? పోనీ హెలికాప్టర్ విమానాలు కొనుక్కోండి, టైం దొరుకుతుందేమో. ఇది మంచి పద్ధతి కాదు. ఇది వాళ్ళు ఉంటేనే మనం ఉన్నాం. వాళ్ళు ఆడ కూర్చొని మనల్ని ఇక్కడ కూర్చోబెట్టి
ఆకలి అవుతా అన్నట్టుంది. ఇక్కడితో ముగిస్తానా. ఫోన్ చేసిన తర్వాత టైం ఎంత అయింది? 1:40 అయింది. 2:45కి నేను మళ్ళీ ఇక్కడికి వస్తాను. కూర్చొని మండల నాయకులతో మాట్లాడి ఈరోజు 3:30 కల్లా ఖచ్చితంగా అనౌన్స్ చేసేసి పోతాం. జగన్మోహన్ రెడ్డి చెప్పినాడా లేదా? వాళ్ళ బాబాయిని చంపిన రోజున మా బాబాయ్ ఉండే బాబాయ్ చచ్చిపోయినాడని ఏడ్చినాడా లేదా? గట్టిగా చెప్పాలి మీరు. ఏడ్చినాడా లేదా? ఎన్నికల్లో ఫలితాల్లోకి నెగ్గినాడా లేదా? నెగ్గిన తర్వాత మా బాబాయ్ శ్రీలోలుడు, మా బాబాయ్ ఆడోళ్ళ పిచ్చింది, ఆయన సాయిబుల్ని పెళ్లి చేసుకున్నాడు, వాళ్ళకి బిడ్డలు కన్నాడని మాట్లాడినాడా లేదా? ఉలికి పట్టమే కాదు, కనిగుడి ప్రసాద్ దొంగ, కనిగుడి ప్రసాద్ కేసులు ఉన్నాయి. నా కేసులు ఉంటే స్వామి, మీ వాడి కేసులు చూసుకోరా స్వామి. నాకు కేసులు ఏం లేవు. నేను అది వాళ్ళు చూసుకోవట్లేదు వాళ్ళ పరిస్థితి. దానికే చెప్పుకునే పని కూడా ఇలా ఉండకూడదు. నాకేమో వస్తుంది వాళ్ళకి చెప్తుంది. ఎలక్షన్ అప్పుడు ఉంది, భవిష్యత్తు ఉంది, మళ్ళీ ఎలక్షన్లో పోటీ చేసే పరిస్థితులు తెలిసిపోతాయి అన్నీ, ఎవరు బతికేది. కనీసం వాళ్ళ నాయకుల గురించి వాళ్ళు మాట్లాడతారే, కనీసం సిగ్గు మానం లజ్జ లేకుండా మాట్లాడతారు. ఏమని అంటే కేసులు, ఒక కేసుల్లో 21 కేసుల్లో ముద్దాయిగా ఉండి కోర్టును ఎగ్గొడుతూ, కోర్టుకు వాయిదాలు కూడా పోకుండా కోర్టుకు హాజరుగమ్మని కంపల్సరీగా ఒక ఆర్డర్ ఇస్తే మరి ఎక్కడ భయం పుట్టిందో ఏమో జగన్మోహన్ రెడ్డికి. జనాలందరినీ తోలుకొని హైదరాబాద్లో కోర్టుకు పోయిన ఈ దరిద్రము నాయకుడు ప్రపంచంలో నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంకోటి లేడు. ఊరేగింపుగా కోర్టుకు పోయిన ఏకైక నాయకుడు నాకు తెలిసి చరిత్రలో ఈ ఒక్క దరిద్రుడే ఉన్నాడు, ఇంకొకరు లేరు. ఈ మాటలు మాట్లాడితే సంస్కారం లేదంటారు. కోర్టుకు పోయేదానికి జనాలు గుంపేసుకొని జడ్జిలు బెదిరించి నేనేందుకు పెద్ద పుడింగ్ అని చెప్పి చూపించుకునేదానికి ఏమైనా సంస్కారము? ఇంకొక నాయకుడు చెప్తాడు క్యాష్ కొట్టు ఆర్డర్ కొట్టు అంట, వాళ్ళ పార్టీకి చెందినటువంటి నాయకుడే. ఏం మీ నాయకుడి దగ్గర క్యాష్ లేదా? భూగర్భాల్లో నేలమాలిగల్లో టన్నుల కొద్ది క్యాష్ ఉందా మీ బాస్ దగ్గర, జగన్మోహన్ రెడ్డి దగ్గర? వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు, జిల్లా నాయకులకి అందరికీ, రాష్ట్ర నాయకులకి అందరికీ గంపగుత్తిగా చెప్తా ఉండ, మీ నాయకుడికి దమ్ము ధైర్యం ఉంటే టన్నుల కొద్ది డబ్బు ఉంది కదా, మాజీ ముఖ్యమంత్రి కదా, మాజీ ముఖ్యమంత్రిని కోర్టుకు పిలిస్తే సమయం ఉండదు, ముఖ్యమంత్రిగా కోర్టుకు పిలిచినా పని చేస్తాను కాబట్టి నీకు సమయం ఉండదని మాట్లాడుకుంటావు. ఈ రోజున నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉండి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ముఖ్యమంత్రిగా ఎన్నిక కాబడినటువంటి జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ప్రజల దగ్గరికి నన్ను ముఖ్యమంత్రిని చేయండి 2.0 చూపిస్తా అని చెప్పి మాట్లాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే మొదటిగా నా మీద ఉన్నటువంటి కేసుల్ని 6 నెలల్లో మీరు పరిష్కరించమని పిటిషన్ వేసి హైకోర్టును అడిగితే నిజంగా జగన్మోహన్ రెడ్డి నాయకుడని నేను నమ్ముతాను. సందర్భంగా తెలియజేస్తాను. నన్ను కాదు మాట్లాడేది మీరు. మీకు నిజంగా నిబద్ధత ఉండి, ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉండి, ఈ భారతదేశ సౌభ్రాత్వం మీద నమ్మకం ఉండి, రాజ్యాంగం మీద నమ్మకం ఉండి, ముఖ్యమంత్రిగా మా నాయకుడైనాడు, మా పార్టీ అధికారంలో 5 సంవత్సరాలు ఉంది, మళ్ళీ అధికారంలోకి రావాలని మేము కష్టపడతా ఉన్నాము, కోటి సంతకాలు చేసినామని చెప్పేసి ప్రగల్భాలు పలికేటువంటి ఫోర్జరీ మాటలు, ఫోర్జరీ సంతకాలతో పబ్బం గడుపుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీకి ఒకటే ప్రశ్న వేస్తున్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే కోర్టులో నువ్వు నా పిటిషన్ ఒకటి వేసేసి ఎక్స్పెడిషియస్గా అంటే త్వరితగతిన నా కేసును పరిష్కరించమని అడిగే దమ్ము ధైర్యం ఉన్నప్పుడే కేసుల గురించి కానీ, ప్రజాస్వామ్యం గురించి కానీ, లేదు ఏదైనా పీపీపీ మోడల్ గురించి కానీ మీరు 1,00,00,000 సంతకాల సేకరణ చేసిన దానికి నీకు ఏదన్నా చెల్లుబాటు అవుతుంది. కానీ నువ్వు 1,00,00,000 సంతకాలు కదా, 100 కోట్ల మంది సంతకాలు తీసుకున్న జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ మీద నమ్మకం ఉన్నటువంటి ఏ పౌరుడు కూడా నమ్మడని చెప్పేసి సందర్భంగా తెలియజెప్తా ఉన్నారు.
నా ముందున్నటువంటి కర్తవ్యం ఏమంటే ఈ నియోజకవర్గం అభివృద్ధి పదంలో పెట్టాలా. ఈ నియోజకవర్గంలో పేదరికం ఉంది, పేద ముస్లింలు ఉన్నారు. ఈ రోజున ప్రభుత్వాలు చేస్తున్నటువంటి కార్యక్రమాలే ఒక్కసారి ముస్లిం సోదరులు కూడా ఆలోచన చేసుకోవాలి. ఈ నియోజకవర్గంలో గతంలో ముస్లింలని పక్షపాతిగా చూపిస్తూ మీరు వన్ సైడ్గా మీరు ముస్లిం పక్షపాతి అంటారే, హజ్ యాత్రికులకి ₹1,00,000 నిన్ననే ప్రకటించినారు చంద్రబాబు నాయుడు గారు. గత ప్రభుత్వాలు ఎప్పుడైనా ఇచ్చినాయా? కానీ మీరు మాట్లాడరు, ఇక్కడ చేతులు తిప్పుతారంతే, మీరు మాట్లాడరు. ఇమాం మౌజన్ల జీతాలు పెండింగ్ పెడితే ఇమాం మౌజన్ల జీతాలు పెండింగ్ ఉన్నాయని నాకు చెప్తారు. కానీ ఒకటోసారి రెండోసారి ఇమాం మౌజన్ల జీతాలు ఇచ్చినా కూడా మన దగ్గర చల్లం లేదు, మా నాయకుల దగ్గర. మా నాయకులు ఆలోచన చేసుకోవాలి. నన్ను తిడితే మీరు తిట్టొద్దండి. ఈ ప్రభుత్వం మంచి చేస్తే ముస్లిం సమాజానికి మంచి చేసేటువంటి మంచిని 10 మందికి తెలియజెప్పండి. తద్వారా ముస్లిం సమాజంలో మార్పు తీసుకురావడానికి మీరు ముందుకు పోండి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. సంక్షేమం మన వాళ్ళకు ఒక ఫ్యాషన్ ఉంది రాజకీయాల్లో, అది ఆ పార్టీ వాళ్ళకు ఉంది, మన పార్టీ వాళ్ళకు ఉంది. మనం చేసినవి చెప్పాం, చేసిన దాని గురించి చెప్పాల్సినటువంటి ప్రయత్నం చేయం. ఏదైనా చెయ్యండి రాని దాని గురించి మాట్లాడేది మాత్రము సూపర్ లెవెల్లో మాట్లాడేస్తాం. 4,000 పెన్షన్ ఇస్తా అంటే 1వ తారీఖున పోయేసి మనం అందరం కూడా ఎండపోయేసి పెన్షన్లు ఇస్తా అన్నటువంటి కార్యక్రమంలో ప్రభుత్వం ఎంత పెద్ద బృహత్ కార్యం చేస్తుందో ఈ భారతదేశ రాజకీయ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వనటువంటి సంక్షేమాన్ని అందిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఒక కారణ జన్ముడు అనేది వాస్తవాన్ని మనం తెలియజెప్పడం లేదు. మామూలుగా ఇవ్వాల్సిన డబ్బులే ఇవ్వనటువంటి ప్రభుత్వాలను చూసినాం. మాట చెప్పినందుకు బదులుగా 3 నెలల పాటు ₹1,000 ఏదైతే తేడా డబ్బు ఉందో 3,000, 4,000 కలిపి 7,000 డబ్బులు ఇచ్చినటువంటి వాస్తవాన్ని మళ్ళీ ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం మనం చేయడం లేదు. ఇది వాస్తవాన్ని మీరు అందరూ గ్రహించుకోవాలి. ఈ మాటలు చెప్పేదానికి మీకేం ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి లేదు. ఖర్చు అవుతుందా నీకేమన్నా? మరి ఎందుకు మాట్లాడరా? ఏమన్నా మీ స్వరపేటికి అరిగిపోతుందా? మాట్లాడడం మనం. కానీ నేను కష్టపడ్డా నాకేం చేయలే పార్టీ అంటారు. వాస్తవమే కదా? ఇది వాస్తవమే కదా? మీరు పక్క పార్టీని చూస్తున్నారు నియోజకవర్గంలో, వాళ్ళు పోయేసి కూర్చొని ఎవరికైనా గోడు చెప్పుకునేకి ఎవడన్నా ఉన్నాడేమే, అంతా వీరాపురం పక్షులే. ప్రెస్ మీట్ పెట్టేస్తారు, మళ్ళీ కనపడదు. ప్రోగ్రామ్ చేస్తే మళ్ళీ అట్లే వెళ్ళిపోతారు. ఇది వాస్తవమా కాదా? వాస్తవమా కాదా? టూరిస్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు వీళ్ళు. యాత్రికులు ఒకసారి ఉండరు, జిప్సీలు, రాజకీయ జిప్సీలు వీళ్ళు ఒకసారి ఉండరు, అట్లా పోతూ ఉంటారు. మరి మీకు ఇంత గౌరవంగా కూర్చోబెట్టి బయటికి పోతే మేము మీటింగ్ చేసుకున్నామని చెప్పి చాలామంది చెప్పుకుంటారు. నాకు అది కూడా తెలుసు, గొప్పగా చెప్పుకుంటారు. మరి ఆ గొప్పగా చెప్పుకునే వాళ్ళు మనం చేసినటువంటి ఘనకార్యాలని, ప్రభుత్వం చేస్తున్నటువంటి పార్టీ చేస్తున్నటువంటి ఘనకార్యాలను చెప్పలేకపోవడం అనేది దౌర్భాగ్యమా కాదు? ఈ ఎదురు ఉండే ROB రోడ్ ఓవర్ బ్రిడ్జ్, ఈ బ్రిడ్జ్ గడిచిన మన ప్రభుత్వంలో మంజూరైంది, 10 మొదలైంది. 5 ఏళ్ల పాటు సమయం ఉంది వాళ్ళకి. ఎందుకే పూర్తి చేయలేకపోయినారు? ఎందుకు మాట్లాడలేకపోయినారు? మీరు ఎందుకు మాట్లాడరు? 37 కోట్ల రూపాయలు, 47 కోట్ల రూపాయలు. అది అంత పెద్ద బ్రిడ్జ్ సౌకర్యవంతంగా ప్రజలకు అనుకూలాలు చేస్తామంటే మనం మాట్లాడడం. మీరు ఒకసారి హంద్రినివా నుంచి నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం బృహత్కరమైనటువంటి కార్యక్రమం. అది అన్ని మండలాలు కూడా రైతాంగం సంతోషపడేటువంటి కార్యక్రమం. ఈ రోజున వంకమద్ది చెరువులో, నరసింహలో మీ చెరువుకి ఎప్పుడైనా నీళ్ళు వచ్చింది కృష్ణా జలాలు? మరి రాలే, ఇప్పుడు వచ్చినాయి. కానీ మనం మాట్లాడడం, మా ఊరికి రోడ్డు కావాలా అంటాడు, కానీ మేము నీళ్ళు ఇచ్చినామని మాట చెప్పడు. అంతే కదా మనం చేసేది రాజకీయం. మనం చేసేది అంతే. మనం రాని చెప్తాం, వచ్చిందేది చెప్పాం ప్రజలకి. రాంది ఎప్పుడు? ప్రజా జీవితంలో సమస్యలు అనేది నిరంతరం, ఎప్పటికప్పుడు సమస్యలు వస్తూనే ఉంటాయి. సమస్యలు పరిష్కరించుకుంటూ
పని చేద్దామని చెప్పండి పాజిటివ్గా. అందుకనే చెప్తా ఉన్నాను పదే మీరు గ్రామ స్థాయిలో మీటింగులు పెట్టుకోండి, న్యూట్రల్ పర్సన్ కూడా తీసుకోండి, బూత్ స్థాయిలో మీటింగ్ పెట్టుకోండి. అక్కడ ఎవరైనా ఇంకా మాట్లాడుకున్న తర్వాత ఒక 4 పెద్ద మనుషులు పిలుచుకొని మీ బూత్లో ఒక 10 ఓట్లు ఉండేవాడిని కూర్చోబెట్టుకొని 2 సార్లు టీ తాగితే మీకు మళ్ళా మద్దతుగా వాళ్ళు తెలుస్తారు. మండల స్థాయిలో మీటింగ్ పెట్టుకోండి. ఎంతసేపు ఒకరినొకరు మాట్లాడుకుంటే గొప్పోళ్ళంగా అందరూ కలిసి పనిచేస్తే అద్భుతాల్ని సాధిస్తాం, అద్భుతాల్ని సృష్టిస్తామనేది వాస్తవమని మీరు అందరూ గ్రహించుకోమంటున్నారు. ఏ ఒక్క వ్యక్తి కూడా వ్యవస్థ కంటే గొప్పోడు కాదు. ఇందాక చెప్పినాడు సోదరుడు కమిటీలు వేసే దాంట్లో అని చెప్పేసి. కమిటీలు వేసే దాంట్లో కూడా మాకు క్యాస్ట్ పోలరైజేషన్ కూడా ఇబ్బందిగా ఉంటాయి. కొన్ని చోట్ల కొన్ని కమ్యూనిటీస్ అకామిడేట్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. దాంట్లో నా అభిప్రాయమో వ్యక్తిగతంగా ఇంకొకరి అభిప్రాయమో నేను క్యారీ చేయలేను. కంపల్సరీగా అకామిడేట్ చేయాల్సినటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. అవి కూడా మీరు అర్థం చేసుకోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాను. కాదు ఏదో ఒక టైంలో వచ్చేసి గుడ్లు పెట్టేసి మళ్ళీ ఎగిరిపోయేది. మనం నిరంతరం ప్రజలతోనే ఉన్నాం, ప్రజా జీవితంలోనే ఉన్నాం, ప్రజల కోసమే ఉన్నాం, నియోజకవర్గ అభివృద్ధి కోసం ఉన్నాం. కాబట్టి మనం అబద్ధాలు చెప్పలేము. వీరాపురం పక్షులకి ఏముంటాయి? 3 నెలల ముందు వస్తాయి. 3 నెలల్లో ఎలక్షన్ అయిపోతుంది. గెలిస్తే ప్రజల మీద పడదాం, ఓడిపోతే మళ్ళీ పరారైపోదాం. పరారు కాకుండా ఇక్కడే ఉంటే పరారయ్యేటట్టు వాళ్ళే చేస్తారు. ఎందుకంటే ఆ వచ్చేవానికి ఫిలాసఫీ తెలియదు. రాజకీయాలు అంటే ఏంది, ప్రజా జీవితం అంటే ఏంది, పార్టీ అంటే ఏంది. ఎలక్షన్స్ ముందు నా దగ్గర ఒక 5 కోట్లు ఉంది, ఒక 10 కోట్లు అప్పు చేసి 15 కోట్లతో ఎలక్షన్ చేసేసుకుంటే బాధుడని చెప్పి 5 ఏళ్ళు వాంచుకోవచ్చు అనుకుని వస్తారు. పత్తా పలట్ గయా. పత్తా పలట్ जाने से क्या होता है? हवाला दिवाला. హవాలా చేసి డబ్బు ఫస్ట్ దివాలా, మళ్ళీ హవాలా, మళ్ళీ దివాలా, ఇప్పుడు హల్వా వాలా. వీళ్ళ గురించి మనం మనవులు పట్టుకొని మైకులు పట్టుకొని మాట్లాడుతూ ఉంటారు. అవసరమా? హల్వా వాలేకే బారే మే క్యా బాత్ కర్తే జీ, పైసా దియా తో హల్వా మిల్తా. కాబట్టి నెగిటివ్ పాలిటిక్స్ వదిలేసేసి వీరాపురం పక్షుల గురించి మనం ఏం మాట్లాడుకునే సమయం వేస్ట్. ప్రజలకు మనకు ఒక నమ్మకంతో ఒక అధికారాన్ని ఇచ్చినారు, బాధ్యతలు ఇచ్చినారు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయమని అవకాశం ఇచ్చినారు, మా కోసం కష్టపడిన అవకాశం ఇచ్చినారు. అన్ని కష్టాలు ఓర్చుకొని కార్యకర్తలు జెండా మోసి మళ్ళీ ఓటర్ల దగ్గర పోయి ఓట్లే ఇచ్చినారు. ఇవన్నీ కలిస్తేనే ఈ రోజున ఈ ఎమ్మెల్యేగిరి. ప్రతి ఒక్కరు వస్తారు. కార్యకర్తలు కూడా ఆలోచన చేసుకోండి. మీరంటే నాకు కృతజ్ఞత ఉంది అని చెప్తాను, ప్రేమ ఉంది అని చెప్తాను. ఇంకా గుండెలు చీల్చి చూపించుకోవాల్సిన పరిస్థితి వచ్చి ఆంజనేయ స్వామి కాదు, నేను 2 చీల్చుకొని చూపించే ఫోటోకి. ఆ ప్రేమ అనేది లేకపోతే ఇంత ఒత్తిడి తట్టుకోలేము. ఇన్నేళ్ళు రాజకీయాలు కూడా చేయలేము. మనకు బాధ్యత, మనుషులతో సంబంధాలు, వాళ్ళని వదిలిపోలేనటువంటి పరిస్థితి, ఇవన్నీ కట్టిపడేస్తేనే నేను ఒత్తిడి తట్టుకున్నాను. ఎంతసేపు నాకేం రాలే అంటే మీరందరూ మనం అందరూ గ్రహించుకోవాల్సింది ఏమంటే, నాతో సహా మనం రాజకీయాల్లో ఇది చేయలేం. రాజకీయాల్లో ఇదే కాదు అనుకున్నానికి రాజకీయం ఉండదు. బ్రోకర్ అవుతాడు, నాయకుడు కాదు, పార్టీ కార్యకర్తగా నిలబడలేడు, బ్రోకర్లు అయిపోతారు. వాళ్ళని ఎదురుగా ఏమన్నా తిట్టలేక, ప్రజలకు సంస్కారం ఉంది, చాలా మంచోళ్ళు ప్రజలు, మన ఎదురుగా ఏం తిట్టరు మనల్ని, మనం పోతే లేచి నిలబడతారు. కానీ మనకు బుద్ధి చెప్పాల్సిన సమయంలో 100% బుద్ధి చెప్తారు. మనం అట్లా లేచిపోతారే గాయరే దరీందర్ మేర బేట అంటారు. ఈ రోజున కొత్తిమీర కట్ట పార్టీలు ఉన్నారు, మూకుల్లాలు ఉన్నారు. వీళ్ళందరూ పాపం ఎత్తుకులాడుకుంటున్నారు. జనాలు ఆడున్నారని చెప్పి పక్క పోయి నిలబడి ఫోటోలు తీసుకునేది. ఎందుకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఏ నాయకునికైనా ఉంటుందా? ప్రజల దగ్గర ఉండే గొప్పతనము, పార్టీల దగ్గర ఉండే గొప్పతనం, రాజకీయాల్లో ఉండే గొప్పతనం. మనము నిబద్ధతతో మీకోసం బతుకుతాం, మీకోసం పనిచేస్తాం, 10 మంది కోసం ఆలోచన చేస్తామంటే 10 మంది మన వెంట వస్తారు.
మీరు 10 మంది పొరపాటున ఏమారి నా ఇంటి వచ్చినారు, ఈ 10 మందికి నేను టోపీ పెట్టి సున్నం పెట్టేసి ఒక 5 కోట్లు లెక్క కొట్టేసి నేను ఇల్లు కట్టుకుంటాను, లాడ్జి కట్టుకుంటానంటే పంగనామాలే దిగేస్తారు. మళ్ళీ అది దాన్ని చూసుకోవాల్సిందే కానీ భవిష్యత్తు ఏముండదు. మీరు సపోర్ట్లు నాకు కాదు కొట్టేది, నా మాటలకు కాదు. మీ నేను అప్పుడు మన్యాపారం చేసుకుంటాను సపోర్ట్, ఇక పోయి తీసుకొట్టేస్తాను నాకు సపోర్ట్, నాకు దొంగ బిల్లులు చేసుకుంటా సపోర్ట్, ఆడ ప్రభుత్వం ఉంది నాకు అది అనాశదారి చెప్పి నువ్వు రాపించు అంటే సపోర్ట్ చేయదు. ఈరోజు మీకు ఇప్పుడు వాస్తవాలు చెప్తున్నా. ఈ జిల్లాలో మన పరిపాలన గురించి ఒక చర్చ జరుగుతుంది. ఏం వీరికి మెంటల్ ఎక్కిందా, ప్రసాద్ మారిపోయినాడని చెప్పేసి. ప్రసాద్ మారిపోయినాడని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు, కానీ మీకు పదే పదే చెప్తాను. నాకు ఒక్కసారి ప్రభుత్వంలో ఒకసారి అవకాశం పనిచేసే అవకాశం ఉందని పదే పదే చెప్పినాను. మీకు ప్రజలకు కూడా అప్పీల్ చేసి దాని ప్రతిరూపమే నా పనితీరు. కొంతమంది దొంగలకి ఏమో వెనకలు తిడుతున్నారు మన దాంట్లో కూడా. ఏమంటే గుండు కొట్టే ప్రోగ్రాంలో సపోర్ట్ చేయలే, కొట్టేసే ప్రోగ్రాంకి సపోర్ట్ చేయలే, ఆయన ఏం చేసినాడు లేప మాకు. నేను మీకు ఏమన్నా చేస్తా అని చెప్పలే, మీకు గౌరవంగా బతికే దారి చూపిస్తాను. మీరు సమాజంలో గౌరవంగా రాజకీయాలు చేసే పరిస్థితులు కల్పిస్తాం. అంతేగాని నీ కాళ్ళకు కడియాలు పెడతా, నడుము వడ్డానం పెడతా, ముక్కుకు ముక్కుపులు పెడతా, నెత్తిన పాపిడుపులు పెడతా అని ఇప్పుడు చెప్పలేను, మీకు చెప్పను కూడా. మనము మానసికంగా ప్రజా జీవితంలో 10 మంది కోసం నిస్వార్థంగా పనిచేస్తాము. పార్టీ ప్రతిష్ట కానీ, మన ప్రతిష్ట కానీ, నాయకుడి ప్రతిష్ట కానీ మసకబారకుండా కాపాడుకుంటామంటేనే మనకు మనుగడ ఉంటుంది. కానీ దొంగతనాలు చేస్తాము వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ మాదిరిగా, అబద్ధాలు చెప్తాము వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ మాదిరిగా, బాబాయిని హత్య చేసుకొని ఆ గొడ్డలు కదిరిలో కొనుక్కొని మళ్ళీ పోయేసి నారాసుర రక్త చరిత్రాన్ని ఎలక్షన్లు చేసుకుంటాము. ఎలక్షన్స్ అప్పుడేమో మా బాబాయిని చంపేసినాడు, ఉండే ఒక బాబాయిని కూడా చంపేసినాడు అని చెప్పేసి ఎలక్షన్ అయిపోతానే మా బాబాయ్ శ్రీలోలుడు, మా బాబాయ్కి మళ్ళా సాయిగులాయనతో పెళ్ళైంది, మా బాబాయ్ వాళ్ళ బిడ్డలు కూడా కన్నాడు అని అబద్ధాలు చెప్పే సంస్కృతి మన పార్టీలో లేదు, మన నాయకులకు లేదు. ఇది వాస్తవం. పదే 10 సంవత్సరాలు మాట్లాడితే నాకు నా భార్యను అనౌన్స్ చేసినప్పుడు కూడా మీకు అందరికీ తెలుసు, నాకు ఆ రోజున పోటీ చేసే వెసులుబాటు నాకు ఉంది. కానీ ఈ మాట మాట్లాడినటువంటి వ్యక్తులకు సమాధానం చెప్పాలని కోర్టులో నేను పిటిషన్ వేసిన, నా మీద ఉండే కేసు వెంటనే మీరు పరిష్కారం చేయండి, దీనికి పరిష్కారం చూపించండి నేను అడిగిన. మీకు నా చిన్న వ్యక్తిని, నేను చాలా చిన్న స్థాయి వ్యక్తిని, మా నాయన ముఖ్యమంత్రి కాదు. నాకు స్థాయి గురించి మాట్లాడుతున్నారు. నిజంగా స్థాయి అనేది ముఖ్యమంత్రి కొడుకో లేదంటే ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి అంటే నేను అంత వ్యక్తిని కాదు. కానీ క్యారెక్టర్ ఉంది నాకు. మీరు మాట్లాడితే నిజమే కదా, వీళ్ళు అడుగుతున్నారు, వీళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు, సభ్య సమాజం నన్ను ప్రశ్నిస్తుంది, దీనికి అనుగుణంగా నేను ఆలోచన చేయాలనే ఒక్క ఆలోచనతోనే నా భార్య అభ్యర్థిత్వాన్ని కూడా ఆ రోజున మద్దతు తెలిపిన. తదుపరి కోర్టు ఏదైతే నిర్ణయం తీసుకున్నానో దానికి అనుగుణంగానే ఎన్నికల్లో పోటీ చేసి గెలిచినా కానీ ముండమోహం మాదిరిగా కోర్టుకు పోమంటే జనాలు వేసుకొని పోలే. కడుపుకు ఏదైనా మీరు అశుద్ధ పదార్థం కాకుండా శుద్ధ పదార్థాలే తినేవాళ్ళైతే ఖచ్చితంగా ఇంకొకసారి కేసుల గురించి, ప్రజాస్వామ్యం గురించి, స్థాయిల గురించి మాట్లాడద్దని చెప్పి చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి కానీ ఆ పార్టీ నాయకులకు కానీ ఏదైనా స్థాయి ఉందని ఆలోచన చేస్తే మొదటిగా మీరు కోర్టులో పోయేసి ఎక్స్పెడిషన్స్గా నా కేసులు డిస్పోజ్ చేయమని పిటిషన్ వేసుకోమని చెప్పి సలహా ఇస్తాండా. రెండోది, మీ చెల్లెలు పదే శాసనసభ్యులకు 2 సార్లుగా 2 విడతలుగా లేఖలు రాసింది. ఆమె పోరాటం మాకు స్ఫూర్తి. ఆమె చూపిస్తున్నటువంటి పోరాట స్ఫూర్తి ఏమంటే, ఆమె కొత్తగా ఆస్తి ఏమన్నా వస్తుందే ఈ కేసులు గెలిస్తే? చెప్పండి మీరే గట్టిగా. మనం ఎంత గట్టిగా
కోటి సంతకాలు చేస్తామంటేనే నేను కోటి సంతకాలు అన్నా నియోజకవర్గంలో సంతకాలు సేకరణ చేస్తాను. వాళ్ళంతకు వాళ్ళు కోటి సంతకాలు కూడా రాసేసుకున్నారు. ఈ నియోజకవర్గంలో 2,53,000 మంది ఓటర్లు ఉన్నారా? మీరు చెప్పిన ప్రకారం ఒకసారి 68,000 ఎంట్రీ, మళ్ళీ నిన్నటి రోజున 63,000కి వచ్చింది. అంటే మామూలుగా నాకు స్నేహితుడు ఉండే, మీకు ఈ కథ చెప్పాలా, ఇంకా బతికే ఉన్నవాడు, కదిరోడే మనోడే, నాకు స్నేహితుడు చిన్నప్పటి నుంచి. నాకు కొత్తగా పెళ్ళైంది, ఇంకా అత్తగారింటి ఉండ 4 రోజులు. ఒక రోజు ఏడ్చుకుంటా వచ్చేసినాడు, అత్తగారింటికి వచ్చేసినాడు. ఏ రా వచ్చినావంటే, నేను ఎగ్జామ్ ఫీజు కట్టలే, మీ నాయన పంపించలేదు ఎంపా, ఇసుపెట్టాట్లాడి లెక్క పోగొట్టినాను. లెక్క పోగొట్టినా అంటే సరే రాత్రి ఉన్నాడు, అత్తగారి నుండి ఆడ భోజనం చేసి రాత్రి మా అత్తోళ్ళ ఇంట్లో పెట్టుకుని పొద్దున్న లెక్కించి పోయినా. వాడు మళ్ళీ ఫీజు కట్టినా అన్నాడు. మళ్ళీ అత్తగారింటి నుంచి బెంగళూరు పోయినా వారానికి. మళ్ళీ ఇంకో స్నేహితుడు వచ్చినాడు, వానికి నాకు కావాల్సిన స్నేహితుడు, వాడు కాలేజీలో చిక్కబల్లాపురంలో చదువుతాడు. వచ్చి ప్రసాద్ వాడు హాల్ టికెట్ తీసుకోలే, ఏమంటా డబ్బులు కట్టలే, మననే కదా లెక్కించింది, అప్పుడే మళ్ళీ హాల్ టికెట్ తీసుకోలేదంటా ఉంటే ఏమో తెలీదు. వాడు మళ్ళీ ఏం చేస్తున్నాడో లెక్క అయితే కట్టలే అని నేను రా అని. నాకు అప్పుడంతా 23 సంవత్సరాల వయసు. నేను రా అని చెప్పేసి అడిచి పంపించిన. ఆ రోజు ఈ రోజు ఒకటే బుద్ధి ఉంది నాకు. వాడిని అయితే పంపించినా కానీ ఒక 10 నిమిషాలకి వాడు మళ్ళీ ఎగ్జామ్ రాయకపోతే చెడిపోతాడు రా అని చెప్పేసి నేనే సైకిల్ మోటార్ వేసుకొని చిక్కబల్లాపూర్ పోదామని చిక్కబల్లాపూర్ బయలుదేరిన. మధ్యలో ఒక పెద్ద యాక్సిడెంట్, నా చేతికి ఇప్పటికి కూడా మార్క్ ఉంటుంది. ఇది ఆ యాక్సిడెంటే, ఇది జీవితంలో పెద్ద గుర్తు నాకు. అక్కడికి పోతే యాక్సిడెంట్ అయినా వాడే పట్టుకొచ్చినాడు. మళ్ళీ కాలేజీ నుంచి దగ్గరలోకి వచ్చి వాడే పిలిచిపోయినాడు. ఏరా అంత మళ్ళీ బ్యాండేజ్ కట్టించిన తర్వాత ఏరా నువ్వు మళ్ళా ఫీజు కట్టలేదంటావు, ఏం రా విషయం అంటే. ఫస్ట్ రోజు వచ్చిన రోజు ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి రా అని, 2 సబ్జెక్టులు పెండింగ్ ఉన్నాయని. మళ్ళా పోయిన రోజు ఎందుకు కట్టాలరా అంటే డబ్బులు కట్టాలా, ఇన్ని ఉన్నాయి, ఇవి కాదు. ఎన్ని ఫెయిల్ అయినారు నువ్వు ఇంతకంటే? 4, 5 ఏంది రా ఒక్కోసారి దీని అమ్మ అబద్ధాలు చెప్పి నాకు గుర్తుండవు, ఎప్పుడేం చెప్పినా నాకు గుర్తుండదు అని. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పరిస్థితి కూడా ఇదే. అబద్ధాలు చెప్పేవాడికి ఈ ఫోర్జరీ సంతకాలు చేసినాడే, మొన్న 68, నిన్న 63. నిజంగా చేసింటే ముఠా కొడుకులకు ఖచ్చితంగా నెంబర్ తెలుస్తుంది. ఫోర్జరీ చేసేసి దొంగ సంతకాలు పెట్టుకొని బండలు కట్టుకునే వానికి నెంబర్ ఎట్లా తెలుస్తుంది? అర్ధరాత్రి లేపి పోలీసు వాడు చేసే వారం కూడా అదే. ఎవడన్నా వాడు కస్టడీ లేకపోతే వాడు ఉంటా నిద్ర లేపి కొడతాడు 2 ఏళ్ళు. ఏది కరెక్ట్ చెప్పరా అని వాడు నిద్ర మొత్తం చెప్పేస్తాడు ఏదో ఒక రోజు. అంతే అబద్ధాలు చెప్పేవాడు కానీ మభ్య పెట్టేవాడు కానీ నిజాలు దాచలేడు. ఇది వాస్తవం. వీళ్ళు మనల్ని ప్రశ్నిస్తారు ఎందుకు సంతకాలు. మీరందరూ మనమందరం కూడా పేదోళమే ఎక్కువ, మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వాళ్ళమే ఎక్కువ. మన ఇంట్లో ఎవరినైనా ఒకరిని హత్య చేస్తే మన బిడ్డలు పోరాడుతా అంటే వాళ్ళకి మంచి జరగాలని మనం కోరుకుంటామా కోరుకోమా? గట్టిగా చెప్పండి. సాటి మనిషిగా పక్కన కష్టం వస్తే, అందులో అనంతపురం జిల్లా ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యేకత ఉంది. నిజంగా నేను గర్వపడతా. ఇప్పుడు మా నాయకులు కూడా చెప్తాంట, నేను అనంతపురం బిడ్డగా పుట్టిన దానికి ఎప్పుడు కూడా గర్వపడతాము. వేరే జిల్లాల్లో డబ్బుల కోసం వెంపర్లాడే వాళ్ళు ఉన్నారు. మన జిల్లాలో మాత్రం ప్రత్యేకత ఏమంటే మనుషులు పక్కన కష్టం వస్తే అయ్యో పాపం అంటారు. పక్క జిల్లాకు కష్టం వచ్చినా మన దగ్గర డబ్బులు లేకపోయినా, కరువు జిల్లా ఉన్నప్పుడు కూడా కర్నూలులో వరదలు వస్తే మన జిల్లా వాళ్ళే పోయి మొదటిగా పరామర్శించినారు, వాళ్ళకి సరుకులు అందజేసినారు. అది ఈ అనంతపురం జిల్లా ప్రత్యేకత. ఎవరికి కష్టం వచ్చినా పాపం అనేటువంటి జిల్లా ఇది. మన కదిరే కాదు, జిల్లానే అటువంటిది. మరి ఈ జిల్లా వాసులమైనటువంటి మనం, ఒక ఆడబిడ్డ, ఒక డాక్టరు, చదువుకున్నామే, మామూలుగా వివేకం సార్ అంటే కదిరిలోనే కాదు అందరికి కూడా పక్కలో మంచి ఆయన. ఎవరికి కూడా బరువు పెట్టేవాడు కాదు, ఎవరిని దూషించేవాడు కాదు. నా స్వీయ అనుభవమే చెప్తా. ఒకసారి మనము అపోజిషన్లో ఎమ్మెల్యే ఉన్నాం. ఆ రోజున సింగిల్ విండో ఎలక్షన్ జరుగుతాండే. సింగిల్ విండో ఎలక్షన్ జరుగుతా అంటే మన కుటాగుల చిన్రెడ్డి ఉండే. చిన్రెడ్డిని నేను తీసుకొచ్చేసి మనం సింగిల్ విండో చేసుకుందామంటే రాత్రి పెద్దిరెడ్డి చేసుకుందామంటే రాత్రి 11 గంటలకు ఫోన్ చేసినాడు ఆయన, కాంగ్రెస్ పార్టీలో చేసి, సార్ మీరు ఎమ్మెల్యే, నా వయసు అప్పుడు 40 ఏళ్ళు సార్, మీరు పెద్దోళ్ళు ఏంటొచ్చు సార్, ఎక్కడ అసభ్యంగా మాట్లాడలే, మీరు ఇట్లా చేసి ఎట్లా సార్ దౌర్జన్యం చేస్తే, మేము చేయలేమనే కదా సార్ మీరు చేస్తాండి, ఇది మీరు ఎత్తపోయేసి మీ వాడిని మీరు ఎలక్షన్ చేసుకుంటా
హత్య చేయడానికి చేతులు ఎక్కడొచ్చినాయి ఒకసారి ఆలోచన చేసుకో. మనకు ఒకసారి ఫోన్లో మాట్లాడితేనే ఇంత గౌరవం ఉంది ఆయన మీద. నిరంతరము వాళ్ళ అన్నయ్య అంట లక్ష్మణుని మాదిరిగా నడిచి వాళ్ళ నాయన తర్వాత కూడా కుటుంబానికి వెన్నుదన్నుగా ఉండి ఉన్నటువంటి వ్యక్తిని హత్య చేస్తే ఎవరైనా సభ్య సమాజం ఓర్చుకుంటుందేమే. అందుకే చెప్పిన, ఒకసారి గొడ్డలతో కదిరి గొడ్డలతో అధికారంలోకి వచ్చినావు, రెండోసారి అదే కదిరి గొడ్డలు నిన్ను పాతాళానికి రాజకీయంగా నెట్టేసింది జగన్మోహన్ రెడ్డిని. అందుకనే పదే చెప్తాను, ఇక్కడితో ఆగిపోతుందని అనుకోవద్దని కూడా చెప్పినాను. ఈ మాట అంటాండేది నేను రాజకీయం కోసం కాదు, నిజంగా నేను మనస్ఫూర్తిగా చెప్తాండా. ఎవరైతే వైఎస్ సునీతమ్మ వివేకానంద రెడ్డి గారి కుమార్తె పోరాటం చేస్తున్నటువంటి తీరుతెన్నులు ఈరోజు స్థాయి గురించి మాట్లాడేవానికి చెప్తున్నా నేను. మళ్ళీ ఇదే జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి అండ్ కంపెనీ, అతనితో పాటు ఇంకా అనిల్ కుమార్ రెడ్డి అని ఒక 6 మందో 7 మందో ఏ సిబిఐ కోర్టుకైతే నువ్వు మొన్న జనాలు వేసుకొని పోయినావో అదే సిబిఐ కోర్టు నేను కూడా ముద్దాయి వస్తే నేను చేతులు కట్టుకొని నిలబడినా, నువ్వు చేతులు కట్టుకొని నిలబడినా. పెద్ద మనిషి, నేను ఈరోజు చేతులు కట్టుకునే పని లేదు, నువ్వు కట్టుకునే పని ఉంది. ఎవరి స్థాయి గొప్పదో ఆలోచన చేసుకో, ఎవరి స్థాయి గొప్పదో ఆలోచన చేసుకో. ఈ రోజుకు చేతులు కట్టుకోవాలంటే జనాల్ని గుంపేసుకొని పోతున్నావు. సింహం సింగిల్గా అంటారు, మరి గుంపేసుకొని పోయినావు ఏమన్నాయ్యా? అందులో నీకెవడు వేస్తాను, నేను పదే నా నోట్లేదు. నువ్వు సింహం సింగిల్గా వస్తుందంటే ఇంక మరి గుంపుగా పోయే వాళ్ళు ఏమనాలప్పా? మీరు అందరూ కూడా ఈ ఎపిసోడ్లో మీకు అర్థం కావాలని మాటలు మాట్లాడుతున్నా కానీ నన్ను మాట్లాడిన వాళ్ళకి తిరిగి జవాబు ఇవ్వాలనైతే కాదు. వాళ్ళెవరి గురించి నాకు ఆలోచన లేదు. నేను 18 నెలలుగా నిరంతరం ఒక కృతజ్ఞతాభావంతో నియోజకవర్గంలో మంచి చేయాలా, నాకు ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని ప్రసాదించింది